Well, it's good to be here with all of you tonight. I appreciate the opportunity to come share my experience with the program of Alcoholics Anonymous and my journey. Translate. యా ఈరోజు మీ ముందు ఉండడానికి నేను చాలా సంతోషంగా భావిస్తున్నానండి. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా ఆ, అనుభవం ఇంకా నా ప్రయాణం ఏఏలో మీతో పంచుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషం అండ్ కృతజ్ఞత వ్యక్తపరుచుకుంటున్నాను అని ఆయన చెప్పారు. యా మార్క్. I think it's important that I let you know that I have an AA sponsor. I have a home group, which I attend every week. I have commitments in Alcoholics Anonymous besides the 4 AA meetings that I'll go to each week. I have a detox commitment at a local hospital, and I have a jail commitment at one of our local county jails to carry this message, which of course is our 12th suggestion. Translate. యా సో నేను షేరింగ్ ప్రారంభించే ముందు ఇది చెప్పడం ముఖ్యంగా భావిస్తానండి. నాకు ఏఏలో ఒక స్పాన్సర్ ఉన్నారు. నాకు హోమ్ గ్రూప్ ఉంది. దానికి ప్రతి వారం నేను అటెండ్ అవుతూ ఉంటాను. అది కాకుండా ఏఏలో నేను చాలా బాధ్యతలు చేపడుతూ ఉంటాను. ఆ, నేను ప్రతి వారం 4 ఏఏ మీటింగ్లకు వెళ్తాను. నా బాధ్యతలు ఆ ఏఏ మీటింగ్లో ఒక్కటే కాకుండా మిగతా ఏఏ ఆ, సేవా ప్రయత్నాల్లో నా బాధ్యతల్లో కూడా నేను పాల్గొంటాను. అవి ఏంటివి అని అంటే నేను ఆ, ఒక హాస్పిటల్కి ఏఏ సందేశాన్ని అందించడానికి వెళ్తూ ఉంటాను. అదే ఒక జైలు కి కూడా వెళ్తూ ఉంటాను ఏఏ సందేశాన్ని అందించడానికి. ఇవన్నీ ఎందుకు చేస్తాను అని అంటే మన 12వ సోపానం చర్యలు చేపట్టాలి. ఆ చర్యలు చేపట్టడం కోసం నేను ఇవన్నీ చేస్తూ ఉంటాను అని ఆయన చెప్పారు. యా మార్క్, బ్యాక్ టు యూ. Okay. And the reason that I tell you that is not to be braggadocious, but to tell you I spent a lot of years in Alcoholics Anonymous not doing those things and was a very sick AA member. I didn't understand the importance of those things as I do today. Translate. సో నేను మీకు ఇందాక చెప్పిన విషయాలు చెప్పడానికి కారణం ఏంటనంటే నేనేమో నా గురించి గొప్పలు చెప్పుకోవడం కాదండి. ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా సంవత్సరాలు ఏఏలో ఉన్నప్పుడు ఇవన్నీ నేను చేయలేదు. అండ్ ఇవన్నీ చేయకపోవడం వల్ల నేను చాలా మన జబ్బుతో బాధపడుతూ ఉన్నాను. అండ్ ఎన్నో సంవత్సరాలు ఏఏలో అట్లాగే జబ్బుతో ముందుకెళ్తూ ఉన్నాను. సో ఈరోజు నేను అవి చేయడానికి కారణాలు అవి అని ఆయన చెప్తున్నారు. యా మార్క్. So today I wanted to share some of my story as it relates around a piece in our literature in chapter 4, We Agnostics. And that piece is this. Lack of power, that was our dilemma. We had to find a power by which we could live, and it had to be a power greater than ourselves. Translate. సో ఈరోజు నేను మీతో పంచుకునేది నా కథతో పాటు మన సాహిత్యంలో ప్రథమంగా మన బిగ్ బుక్లో ఆల్కహాలిక్స్ అనానిమస్ పుస్తకంలో 4వ చాప్టర్లో ఇంగ్లీష్లో వి అగ్నోస్టిక్స్ అనే చాప్టర్లో ఉంటుంది. తెలుగులో 4వ చాప్టర్ పేరు నాకు తెలియదండి. సో 4వ చాప్టర్లో ఒక లైన్ ఉంది. ఏంటనంటే శక్తిహీనత అదే మన సందిగ్ధావస్థ. అండ్ మనం జీవించడానికి ఒక శక్తిని కనుక్కోవాల్సిన అవసరం ఉంది. అది మనకంటే ఒక ఉన్నతమైన శక్తి అయి ఉండాలి అని రాసుంది. సో దాని మీద నా కథ, నా అనుభవం చెప్తాను అని ఆయన చెప్తున్నారు. యా మార్క్. And I got sober on September 27th, 1993, and it took me almost 11 years in Alcoholics Anonymous to understand what I really suffered from
and as important, what the actual solution to that particular problem was. And it is explained in the paragraph just under the piece that we just talked about. It says, well, that's exactly what this book is about. Its main object is to enable you to find a power greater than yourself that will solve your problem. Translate. యా సో నేను సోబర్ అయింది సెప్టెంబర్ 27, 1993. కానీ నాకు ఏఏలో 11 సంవత్సరాలు పట్టిందండి. ఏం అర్థం చేసుకోవడానికి అని అంటే, నేను నిజంగానే బాధపడుతున్న సమస్య ఏంటి అండ్ దానికి ఆ, నిజమైన పరిష్కారం ఏంటి అని నాకు తెలుసుకోవడానికి 11 సంవత్సరాలు పట్టింది అని ఆయన చెప్తున్నారు. దాంతోపాటు ఆ సమస్యకి పరిష్కారం ఏంటి అన్నది ఆ, ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించిన 2 వాక్యాల కింద పారాగ్రాఫ్లో ఉంది. అండ్ అదేంటి అని అంటే, ఆ ఆ సమస్యకి పరిష్కారం ఈ పుస్తకంలో ఉంది. దాన్ని వివరించడానికే ఈ పుస్తకం రాశారు అని ఆ కింద పారాగ్రాఫ్లో రాసి ఉంటుంది. యా మార్క్. So it became very important that I really understood, one, what I really suffered from, and then two, the answer to it. And I'll tell you how I understand what I suffer from today. There is a chapter in the beginning of our book. It's entitled The Doctor's Opinion, which was written in the 1939 or 1938 by a doctor who at the time was the foremost doctor in the country in the United States treating alcoholic and drug addiction. Over 10,000 cases this doctor had treated. And after treating all those cases, he knew 2 things for sure. In every case, if you were alcoholic, you would have a mental obsession for the effect produced by alcohol that would be so great, it would create an insanity in your life, and you would not be able to see your life for truth. And the second thing he found is that he believed that once alcoholics start to drink, he said there would be an allergic reaction in their bodies. He coined it the phenomenon of craving. That when an alcoholic starts to drink, he will have very little control over the amount he takes once he starts. Translate. సో 2 విషయాలు నాకు చాలా ప్రధానమైనవి నేను అర్థం చేసుకోవడానికి. ఒకటి, నేను ఏ సమస్య నుంచి బాధపడుతున్నాను, ఏ సమస్య నుంచి ఏ సమస్యలో చిక్కుకుని ఉన్నానో అది నేను అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు చాలా ఉంది. రెండవది, ఆ సమస్యకు పరిష్కారం ఏంటి. అండ్ ఈరోజు నేను అర్థం చేసుకున్న విషయాలుకి మంచి వివరణ ఎక్కడ దొరుకుతుంది అని అంటే, మన ఆల్కహాలిక్స్ అనానిమస్ పుస్తకంలో ముందు భాగాల్లో డాక్టర్ గారి అభిప్రాయం అనే ఒక అధ్యాయం ఉంది. అది 1938, 39లో ఒక డాక్టర్ ఇచ్చిన లేఖ ఆల్కహాలిక్స్ అనానిమస్కి. ఆయన అప్పట్లో యుఎస్ దేశం మొత్తంలో ఆల్కహాల్, మందు ఇంకా మత్తు పదార్థాల ఎడిక్షన్ నుంచి బాధపడుతున్న వ్యక్తులకి చికిత్స ఇచ్చే ప్రయత్నంలో ఉన్న చాలా ప్రధానమైన డాక్టర్. ఆయన 10,000 కేసులకి పైగా ఇటువంటి ఎడిక్షన్ కేసుల్ని ఆయన ట్రీట్ చేసి ఉన్నారు. వాటికి వాళ్ళందరికీ చికిత్స ఇచ్చే ప్రయత్నంలో ఈయన 2 విషయాలు తెలుసుకున్నారు. ఒకటి, ప్రతి త్రాగుబోతు, ఈ కోణానికి చెందిన త్రాగుబోతు ఒక మెంటల్ అబ్సెషన్, ఒక మానసిక తృష్ణకి గురవుతూ ఉంటారు. అండ్ అది మందు తనలో ప్రభావితం చేసే ఒక ఫీలింగ్.
అండ్ దానివల్ల తన నిజం ఏది, తప్పేది ఒప్పేది తెలియని ఒక పరిస్థితిలోకి, భ్రాంతిలోకి వెళ్ళిపోతాడు. రెండవది వచ్చేసరికి ఆ, ఒక్కసారి మందు తన ఒంట్లోకి ప్రవేశం ఆ, పెట్టిన తర్వాత అతనికి ఒక శారీరకమైన ఎలర్జీ లాంటి ఒక రియాక్షన్ అవుతుంది. దానివల్ల ఒక మానసిక తృష్ణకి గురవుతాడు. అది తన సంకల్పాన్ని మించి నియంత్రించలేకుండా తాగే పరిస్థితికి తన ఒంటిని ఆ, మార్చేస్తుంది. దానివల్లనే తన అంత నియంత్రించలేకుండా తాగుతాడు. యామక్. And I want to share one experience with you. I know our time is limited, so I want to share one experience with you that shows both the mental obsession, of which I have no power over, and the physical allergy, of which I have no power over. I'd been in and out of Alcoholics Anonymous for about 9 years. I did not work the steps. I did not get a sponsor. I was not committed in any way. I was just going to meetings. And I couldn't stay sober. And in the 9th year, I ended up in my last treatment center. I'd been in 3 before that over the years. And I had put myself in there because I thought I had found my bottom. I often thought that. And I had nowhere to go. So I stayed at my parents' house the night before I went into that treatment center. And I got into that treatment center. I was there about 14 days. And I left that treatment center feeling the same way I often did leaving a treatment center. Like, this is over. My new life is here. I'm going to be okay. Translate. సో మన దగ్గర ఎక్కువ సమయం లేదు కాబట్టి నా జీవితంలో ఒక అనుభవం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆ అనుభవంలో ఇందాక మన డాక్టర్ గారి దగ్గర నుంచి నేర్చుకున్న 2 లక్షణాలు తాగుబోతనం గురించి, దాని నుంచి నేను ఎట్లాగా శక్తిహీనుడిని అనే ఒక ఆ, అనుభవం మీతో పంచుకుంటాను. నేను ఏలోకి వచ్చి బయటికి వెళ్ళడం 9 సంవత్సరాలు చేశాను నేను సోబర్ అవ్వక ముందు. దాని అప్పుడంతా నేను ఏలోకి వచ్చి వెళ్ళాను కానీ సోపానాలు చేయలేదు. ఏలోకి వచ్చి వెళ్తున్నాను కానీ ఒక స్పాన్సర్ని ఎంచుకోలేదు. ఏలోకి వచ్చి వెళ్తున్నాను కానీ అక్కడ ఉన్న బాధ్యతల్లో నేనేం పాలు పంచుకోలేదు. అండ్ దాని మూలానే నేను సోబర్గా కూడా ఉండలేకపోయాను. మా 93 సంవత్సరంలో వచ్చేసరికి నా చివరి చికిత్సా కేంద్రానికి నేను అడ్మిట్ అవ్వడం జరిగింది. దానికి ముందు నేను 3 సార్లు ఆ చికిత్సా కేంద్రానికి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ ఏలో ఉండి మళ్ళీ కొంచెం కొన్నాళ్ళు పోయాక తాగి అటువంటి సన్నివేశాలు చాలా జరిగినాయి. కానీ ఈసారి నేను జాయిన్ అయ్యేటప్పుడు ఆ చికిత్సా కేంద్రానికి నేను అనుకుంది ఏంటంటే ఇంకా దీనికంటే నేను ఆ, ఆ, దీర్ఘ పరిస్థితిలోకి నేను వెళ్ళనేమో, నా జీవితంలో ఇదే చివరి ఇంత ఈ ఈ దరిద్రానికంటే నేను కిందకి వెళ్ళనేమో అని అనుకున్నాను. అండ్ నాకు అప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి ఎవరు లేరు కాబట్టి మా అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లోంచి నేను ఆ చికిత్సా కేంద్రానికి జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఆ చికిత్సా కేంద్రంలో 14 రోజులు నేను ఉన్నాను. అక్కడ డీటాక్స్ ఇవన్నీ చేశాక నేను బయటకు వచ్చేటప్పుడు ఒక విచిత్రమైన ఫీలింగ్ని ఎదుర్కొన్నాను. ప్రతిసారి నేను ఆ చికిత్సా కేంద్రం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇదే భావన నాలో మళ్ళీ మళ్ళీ కలిగేది. ఏంటి అని అంటే, నా పాత జీవితం అయిపోయింది, ఇప్పుడు నేను కొత్త జీవితాన్ని గడపబోతున్నాను అనే ఒక భావన నాకు ప్రతిసారి కలిగేది. ఈసారి కూడా నాకు అదే భావన కలిగింది. యా మార్క్. And after I left that treatment center, I went straight to my parents' house. I had nowhere to go. It was an afternoon, everyone was at work. They would be coming home to celebrate my new recovery again. And when I got into that house by myself, within about 15 minutes, the irritable, restless, and discontent that is described so well in the doctor's opinion of our book began to happen.
I was not unfamiliar with that feeling. Every time I had a period of abstinence, eventually that would show up and I would drink again. And I got scared. And I remember pacing up and down a hallway in my parents' home. I don't know how long I was doing that. But eventually, what would happen is I would make my way into the family room where my dad's liquor cabinet was, a place I started drinking at 14 years old. And what I wish I could tell you is that on the way to that liquor cabinet, I thought about all the people I was about to hurt again, all the disappointment, all of the things that somebody like me becomes used to in his life. But those thoughts did not come. And I got into that liquor cabinet and started to drink. And when my family came home about an hour later, I was passed out in the rear bathroom of the house, and I had started to write a suicide note. Because that's what my life had become. I don't want to drink, but eventually I always do. And when I do, I get so depressed about it, I just don't want to try anymore. Translate. సో ఆ చికిత్సా కేంద్రం నుంచి నేను బయటకు వచ్చాక తిరిగి మా అమ్మ నాన్నగారి ఆ, ఇంటికే వెళ్ళాను. ఎందుకంటే నాకు ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి లేదు. అండ్ నేను వెళ్ళిన సమయంలో మధ్యాహ్నం అయింది. అందరూ వాళ్ళ పని ఆ, అదేంటి వాళ్ళ వృత్తి పరంగా బయటకు వెళ్ళున్నారు. అండ్ సాయంత్రం వచ్చేసరికి నా స్వస్థతను మళ్ళీ ఆ, ఆ, ఒక జరుపు మంచి దినంగా జరుపుకోవడానికి అందరు తిరిగి వస్తారు. అండ్ ఇది మొదటిసారి కాదు, ఇట్లా చాలాసార్లు జరిగింది. అండ్ ఇంటికి వెళ్ళిన 15 నిమిషాలకే నేను అనుభవించిన భావనలు ఏంటి అని అంటే ఆ, ఆ, చికాకు, అసంతృప్తి, గందరగోళం, ఇటువంటి భావనలు ఆ, నేను వెంటనే అనుభవించడం మొదలుపెట్టాను. అండ్ ఇది ప్రతిసారి నాకు జరిగినప్పుడు, నేను మందుకి దూరంగా ఉన్నప్పుడు నాకు ఇది ఆ, ఆ, జరగడం ప్రారంభం అవుతుంది. అండ్ ఆ, ఇలా జరిగినప్పుడు నేను ఇమీడియట్గా ఆ, ఆ రోజు నాకు బాగా గుర్తుంది. నేను పైకి కిందకి ఇల్లు మొత్తం తిరుగుతూ ఉన్నాను. అండ్ దీని తర్వాత చేయబోయేది ఏంటి అని అంటే చాలాసార్లు చేసినట్టే మా నాన్నగారు ఎక్కడైతే మందు దాస్తారో ఆయన ఇంట్లో ఆ, అక్కడికి వెళ్ళి ఆయన మందు తాగుతూ ఉండేవాడిని. నేను మందు మొదలు పెట్టింది కూడా అక్కడి నుంచి. అండ్ నేను అక్కడికి ఆయన మందు ఎక్కడైతే దాస్తారో అక్కడికి వెళ్ళే సమయంలో నేను మీకు ఇప్పుడు ఆ, చెప్పొచ్చు, నేను అన్నీ ఆలోచించాను. ఎవరెవరిని బాధ పెట్టిపోతున్నానో ఇప్పుడు నేను తాగితే, ఎవరెవరు ఆశల్ని నిరాశమయం చేస్తానో ఇప్పుడు నేను తాగితే, ఇవన్నీ ఆలోచించానని మీకు చెప్పొచ్చు. కానీ నేను అవేమీ నా మెదడులోకి రాలేదు. నేను అక్కడికి వెళ్ళి మందు తాగాను. సాయంత్రం ఎప్పుడైతే మా ఇంట్లో వాళ్ళందరూ తిరిగి వచ్చారో నేను అక్కడ ఒక బాత్రూంలో స్పృహ తిప్పి పడిపోయి ఉన్నాను, ఎక్కువ తాగేసి. అండ్ నా పరిస్థితి ఏంటి అని అంటే ఒక ఆత్మహత్య చేసుకోవడానికి ఆ, ఒక లేఖ కూడా రాసి సిద్ధంగా పెట్టుకున్నాను. అండ్ ఎందుకు అని అంటే అది నా జీవితం. నేను ఎన్నోసార్లు తిరిగి తాగొద్దు అనుకున్నా కూడా మందుకి దూరంగా ఉండలేకుండా మళ్ళీ మళ్ళీ తాగుడు దగ్గరికి వెళ్తూ ఉంటాను. అది నా జీవితం. అటువంటి జీవితాన్ని నాకు గడపాలి అని నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. యా మార్క్. I would go on drinking another 2 years after that event. And in 1993, I was able to come into Alcoholics Anonymous in a way that I was unable to come in all the years before. Surrendered. And I wish I could tell you that there's a formula to surrender. There isn't for me. I'm not good enough to force my own surrenders. They just seem to happen. But in 1993, when I came into AA, the way that I came in is I would allow people to help me.
I came in with no more agendas. I came in willing because I knew that I would always drink even when I don't want to. And when I would drink, I would overdrink. And after a lot of years, I knew that I did not have the power on my own to one, not drink, and two, to be able to control how much I was drinking when I drank. Translate. సో అట్లా తిరిగి నేను మందు తాగడానికి వెళ్ళిన తర్వాత ఇంకా 2 సంవత్సరాలు అట్లా కొనసాగింది. అండ్ 93లో ఈసారి నేను తిరిగి మళ్ళీ ఏఏకి రావడం జరిగింది. కానీ ఈసారి ఏఏకి వచ్చినట్టు నేను ముందు ఎప్పుడు రాలేదు. ఎట్లా వచ్చానంటే పూర్తిగా ఓటమిని అంగీకరించి ఏఏలోకి రావడం జరిగింది. నేను మీకు చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ఓటమిని ఎట్లా అంగీకరించాలి? దానికేమైనా ఫార్ములా ఉందా? అని నేను మీకు చెప్పొచ్చు. కానీ నా జీవిత అనుభవం ప్రకారం దానికి ఎటువంటి ఫార్ములా లేదు. ఓటమిని అంగీకరించి వచ్చినప్పుడు నా లక్షణాలు ఎట్లా ఉన్నాయి అని అంటే, నేను ఇతరుల్ని నాకు సహాయం చేయడానికి ఒప్పుకున్నాను. నా మెదడులో ఎటువంటి ప్లాన్లు గానీ, ఎజెండాలు గానీ ఏం లేవు. ముఖ్యంగా నేను సిద్ధంగా ఉన్నాను ఆ సహాయాన్ని అందుకోవడానికి. ఎందుకంటే నాకు తెలుసు నేను మందుకి నిజాయితీగా దూరంగా ఉందామన్నా కూడా నేను మందుకి దూరంగా ఉండలేను. అండ్ అలా దూరంగా ఉండలేకపోవడం వల్ల తిరిగి నేను మందు తాగితే నియంత్రించలేకుండా తాగుతాను. ఎందుకంటే నా దగ్గర ఆ రెండిటిని తట్టుకునే శక్తి నా దగ్గర లేదు. అండ్ దాన్ని అండ్ నా జీవితం ఇదే అని నేను ఓటమిని ఒప్పుకున్నాను అని చెప్తున్నాడు. యా మార్క్. And in the doctor's opinion of our text, it says that that cycle of not wanting to drink and then eventually drinking and then over drinking and then feeling remorseful and then eventually drinking again, that cycle is repeated over and over. And unless a person can experience an entire psychic change, the mind would be changed, that there'd be very little hope of my recovery. And later down that page, it gives you the answer to the psychic change. It says one feels that something more than human power is needed to produce the essential psychic change. Translate. Yeah. సో డాక్టర్ గారి అభిప్రాయంలో మన పుస్తకంలో ఈ వాక్యాలు ఉంటాయి కొన్ని. మనం ఈ చుట్టుముడిలో చిక్కుకుంటూ ఉంటాం. ఏంటి ఆ చుట్టుముడి అని అంటే, తాగొద్దు అనుకున్నా కూడా తిరిగి మందు దగ్గరికి వెళ్తాం తాగడానికి. అండ్ తాగడం మొదలు పెట్టాక నియంత్రించలేకుండా తాగుతూ ఉంటాం. అండ్ దీని నుంచి బయటపడి మళ్ళీ తాగొద్దు అనుకుంటాం, మళ్ళీ తాగుడు దగ్గరికి వెళ్తాం, నియంత్రించలేకుండా తాగుతూ ఉంటాం. ఈ చుట్టుముడిలో పడి తిరుగుతూనే ఉంటాం. అండ్ ఈ చుట్టుముడి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది మన జీవితంలో. కానీ దీని నుంచి బయటపడాలి అని అంటే నేను పూర్తిగా మానసిక రీతిలో నాకు ఒక మార్పు కలగాలి. అండ్ అది నేను అది నాలో జరిగినంత వరకు నేను స్వస్థత మార్గంలోకి రాలేను. అండ్ దాని కిందనే దాని గురించి ఇంకా వివరిస్తారు. ఈ పూర్తి మానసిక ప్రవర్తన మార్పు అనేది నా సొంత శక్తి మీద నేను పొందలేను. అది నేను ఓన్లీ ఒక ఉన్నత శక్తి సహాయంతోనే పొందగలుగుతాను అని రాసుంటుంది. యా మార్క్. And so when I read the 12th step of our program, it says having had a spiritual awakening as the result, not as a result. There's not many results. There is one, a singular result, an awakening spiritually. I started to do AA in a whole different way. And I got a sponsor and I got committed to Alcoholics Anonymous. I started to go through the steps. And I remember after about 6 months, I couldn't remember the last time I thought about a drink or any other mind or mood altering chemical. And I was amazed by that.
all these years I'd been in and out of AA meetings, which, by the way, were never designed to bring about the spiritual awakening, which is the end result of our program. They're terrific, but in and of themselves, as Bill said, we would if that's all we had, we'd never be gathered as we are here today. Because the identification of being alcoholic is one of the most important things we have. But the solution to alcoholism is the 12 steps. As it says in how it works, here is what we have to suggest as a program of recovery. And I'd heard that 1,000 times and didn't put it together. I didn't put it together. And if you're like me and you go to a lot of AA meetings, but you're not doing the steps, it's similar to going into a doctor's office who treats a particular illness and sit in the waiting room with other sufferers and have identification, build fellowship, but either never go see the doctor or never do what the doctor actually prescribes for you to do. And if you do that, you will eventually be in that waiting room getting sicker and sicker and sicker. And that's how I spent most of my time in AA before I woke up in 1993 and started to do the actual program of Alcoholics Anonymous. Translate. సో మన 12వ సోపానంలో ఏం రాసి ఉంటుందంటే, ఈ సోపానాల ఫలితముగా ఆధ్యాత్మిక చైతన్యం పొందినందువలన అని రాసి ఉంటుంది. అండ్ ఈ సోపానాల ఫలితంగా మనం ఒకే ఒకటి పొందుతాం, అనేకం అయిన విషయాలు పొందాం. ఒకే ఒకటి ఆ విషయం ఏంటి అని అంటే ఆధ్యాత్మిక చైతన్యం పొందుతాం. అండ్ నేను ఈసారి 93లో ఏఏకి వచ్చిన తర్వాత నేను ఏఏని ఒక చాలా భిన్నమైన రీతిలో ఏఏ చేయడం కొనసాగించాను. ఏం చేశాను అని అంటే, ఒక స్పాన్సర్ని ఎంచుకున్నాను, ఏఏలో బాధ్యతల్ని చేపడుతూ ఉన్నాను, ఏఏ సోపానాల కార్యాచరణ చేయడం మొదలుపెట్టాను. 6 నెలల తర్వాత ఇవన్నీ చేయడం వలన నేను చివరిగా ఈ 6 నెలలు ఏం జరిగిందని అంటే, ఒక్కసారి కూడా త్రాగుడు కానీ ఎటువంటి మత్తు పదార్థం గురించి కానీ నా మెదడులో ఆకర్షణ అనేది ఎప్పుడు నాకు తిరిగి రాలేదు. దానికి ముందు అనేక సంవత్సరాలు నేను ఏ మీటింగ్లకి వెళ్తూ వచ్చాను, కానీ ఏ మీటింగ్లు మనకి ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందించడానికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందించడానికి డిజైన్ చేసి లేవు. ఓన్లీ ఏ మీటింగ్ల ఆధారంగా నేను ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందలేను. మన ఏ మొదలుపెట్టిన ఆయన బిల్ డబ్ల్యూ గారు కూడా ఇదే భావించారు. ఏ మీటింగ్లో ముఖ్యంగా మనకి జరిగేది, ఇంకా మనలాంటి త్రాగుబోతుల్ని కలుసుకుంటాం, మన మిత్రమండలిని కలుసుకుంటాం, అది చాలా ముఖ్యమే. నా సమస్య వేరే వాళ్ళకి కూడా ఉంది అని నేను గమనించడానికి. కానీ పరిష్కారం వచ్చేసి మన 12 సోపానాల కార్యాచరణలో ఉంది. అండ్ ఇది నేను ఎన్నో వేల సార్లు విన్నాను ఏ మీటింగ్కి వెళ్తూ, కానీ ఆ రెండింటిని నేను జోడించి నా జీవితానికి ఇది అవసరం అని నేను ఎప్పుడు భావించలేదు. ఒక చిన్న కథలా చెప్తాను. మీరు డాక్టర్ గారి ఆఫీస్కి వెళ్తూ ఉండొచ్చు, హాస్పిటల్లో చికిత్స పొందడానికి. కానీ మీరు ఏ మీటింగ్లకు వస్తూ, ఏ మీటింగ్లో మిత్రమండలిని కలుసుకుంటూ ప్రోగ్రామ్ చేయకపోతే మీ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, బయట బాధపడుతున్న ఇంకా రోగులతో పాటు కూర్చుని ఉంటారు, కానీ డాక్టర్ గారిని కలవడానికి వెళ్ళరు. ఆయన ఇచ్చే చికిత్స మీరు పొందరు, ఆ చికిత్సని మీ జీవితంలో అలవర్చుకోరు. దానివల్ల మీరు ఇంకా జబ్బుతో బాధపడుతూనే ఉంటారు. మెల్లిమెల్లిగా ఆ జబ్బు పెరుగుతూనే పోతుంది. అండ్ నా 93 వరకు నా జీవితాన్ని ఇలా గడిపాను నేను ఏఏలో అని ఆయన చెప్తున్నారు. యా మార్క్. And I wish I could tell you from the experience of starting to do AA and the way it was designed that I never faltered, but I did.
because I really never finished every piece of the work. And then I never made the primary purpose in my life trying to help other people survive alcoholism as I really do now. And if you do that, you will eventually, like me, disconnect yourself from the very thing that is designed to give me life. And I became a big shot in my life. And I started to seek other powers: sex, money, prestige, how my body looked, the clothes I wore. And I started to chase the things of this world again. And I became a very sick member in AA until about year 11. And in year 11, I bottomed out in Alcoholics Anonymous very similarly to when I bottomed out in 1993. I was left without power. Translate. సో నేను మీకు ఈ విషయం చెప్పొచ్చు ఏంటి అని అంటే, ఈ సోపానాలు చేస్తూ ఈ రీతిలో నేను చేయడం వల్ల నా జీవితంలో ఏమీ ఆ, ఎదుగు దిగుడులు నేను ఎదుర్కోవాల్సిన అవసరం రాలేదు అని. కానీ నేను అబద్ధం చెప్తాను ఆ విషయం చెప్తే. ఎందుకనంటే ఆ, ముఖ్యంగా మన ప్రధాన లక్ష్యం నా జీవితంగా నేను ఎప్పుడు మార్చుకోలేదు. మన ప్రధాన లక్ష్యం ఏంటి ఏఏలో? నేను సోబర్గా ఉంటూ ఇంకా బాధపడుతున్న త్రాగుబోతులకి సందేశాన్ని అందించే ప్రయత్నం నేను చేయడం. అండ్ ఈరోజు అది నేను చేస్తాను. కానీ అది చేయకపోవడం వల్ల చాలా సంవత్సరాలు ఏఏలో ఉంటూనే నేను చాలా బాధపడుతూ వచ్చాను. అండ్ నాకు తెలియకుండానే నేను ఆ, చాలా ఆ, వేరే శక్తుల్ని ఆదరించడం మొదలుపెట్టాను. అది శృంగారమైన అయి ఉండొచ్చు, డబ్బైన అయి ఉండొచ్చు, పేరు ప్రతిష్ట ఖ్యాతి అయినా అయి ఉండొచ్చు, నా శరీరం ఎట్లా ఉండాలి, నేను బాగుంటున్నానా లేదా, నేనేం బట్టలు వేసుకుంటున్నాను, ఇవి ఇటువంటి విషయాలు అయి ఉండొచ్చు. అండ్ వీటి వెనకాల నేను పరిగెట్టడం మొదలుపెట్టాను. అండ్ దీని మూలాన నేను ఇంకా నా జబ్బు పెరుగుతూ వచ్చింది. అండ్ నా 11వ సంవత్సరం ఏఏలో సోబర్గా ఉంటూనే నేను మళ్ళీ ఒక దీర్ఘ స్థితిలోకి చేరుకున్నాను. 93లో ఎప్పుడైతే నేను అటువంటి దీర్ఘ స్థితిలోకి చేరుకుని ఏలోకి రావడం జరిగిందో, అదే దీర్ఘ స్థితికి మళ్ళీ నేను చేరుకున్నాను 11వ సంవత్సరం సోబర్గా ఉంటూ ఏఏలో. అండ్ ఈసారి కూడా అదే అనిపించింది. ఆ భావన ఏంటంటే, నా దగ్గర ఆ శక్తి లేదు దీని నుంచి బయటపడటానికి. యా మార్క్. And what my sponsor had told me is that what happened to me happens to many people in AA. He said there's usually two surrenders in AA: once when you first get here, and then once after you've been here for a while. And my life had become a misdirected search for power. And I realized that in We Agnostics, where what I read in the beginning, where it said lack of power was my dilemma, and that I had to find a power by which I could live, as if I'm not connected to the one source of power, that I'm not living. Drunk or sober, it's the same. And that drove me back into the steps of Alcoholics Anonymous. I would finish them all. I would make all of my amends. I would tell the truth in a fifth step, everything that happened to me, all the people that I've offended and stepped on through a life of self, even sober. And I got it right. I made it right with people. And then I desperately spent time trying to help people understand that AA is about finding power. Drinking was a bad problem for me, but it wasn't the problem.
The main problem for a guy like me is I am disconnected from a power source of which I was always designed to be connected to, and a life of looking for substitute power. Translate. సో నేను అప్పుడు నా స్పాన్సర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నాకు చెప్పింది ఏంటి అని అంటే, నీకు ఇప్పుడు జరిగినట్టే ఏఐలో చాలా మందికి ఇవి జరుగుతూనే ఉంటాయి. ఏఐలోకి వచ్చే ప్రతి వ్యక్తి ఇటువంటివి ఎదుర్కొన్నప్పుడు 2 సార్లు ఓటమిని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి ఏఐలోకి వచ్చినప్పుడు, తర్వాత ఏఐలో ఉంటున్నప్పుడు. అండ్ నా సమస్య ఏంటి అని అంటే, నేను నా దగ్గర లేని శక్తిని పొందే ప్రయత్నం సరైన రీతిలో చేయకపోవడం. మన 4 అధ్యాయంలో శక్తిహీనత అదే మన సందిగ్ధావస్థ. మన జీవితాన్ని నడుపుకోవడానికి ఒక శక్తిని మనం కనుగొనాల్సి ఉంది. అది మనకంటే ఒక ఉన్నత శక్తి అయి ఉండాలి అని రాసినప్పుడు, దాని అర్థం ఏంటి అని అంటే, నేను ఆ శక్తితో నా అనుబంధాన్ని నేను ఏర్పరచుకోనంత వరకు, నేను సోబర్‌గా ఉన్నా, మందు తాగుతున్నా, నా పరిస్థితి ఒకటే. అండ్ అది నేను తెలుసుకున్న తర్వాత నేను ఈసారి ఓటమిని ఒప్పుకొని సోపానాలు మళ్ళీ చేసే ప్రయత్నం చేశాను. 4 సోపానంలో నేను మళ్ళీ నా నైతిక జాబితా రాశాను. అది 5 సోపానంలో మా స్పాన్సర్ గారితో నేను చర్చించాను. అండ్ 8 సోపానం ప్రకారం నేను ఏ వ్యక్తులకైతే నా స్వార్థం పూరితమైన జీవితం వల్ల హానులు కలిగించానో, వాటికి సరిదిద్దుకునే ప్రయత్నానికి సిద్ధపడ్డాను. అండ్ 9 సోపానం ప్రకారం వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను అవన్నీ సరిచేసుకునే ప్రయత్నం పూర్తి రీతిలో చేశాను. అండ్ ఈసారి నేను నా పూర్తి రీతిలో ఈ సోపానాల్ని చేసే ప్రయత్నం చేశాను. అండ్ ఇది అయిపోయిన తర్వాత, నేను తిరిగి ఏఐలోకి మళ్ళీ వచ్చిన తర్వాత, ఈసారి నేను ఏఐలో ఉన్న మిత్రులందరికీ నేను పంచే ఆహ్, ఆహ్, నా అనుభవం ఏంటి అనంటే, నా అనుభవం ద్వారా నేను నేర్చుకున్న ఈ పాఠం, ఆహ్, శక్తిని ఎట్లా పొందాలి? మన దగ్గర లేని శక్తిని, సరైన శక్తిని ఎట్లా పొందాలి? అనే నా గుణపాఠాన్ని నేను వాళ్ళకి పంచే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అండ్ తాగుడు నాకు ఉన్న ఒక ఆహ్, చెడ్డ అలవాటు, చెడ్డ సమస్య. కానీ అదే నా ముఖ్యమైన సమస్య కాదు. అదే నా ప్రధానమైన సమస్య కాదు. నా ప్రధానమైన సమస్య వచ్చేసి, నా దగ్గర లేని శక్తిని నేను అనేక ప్రదేశాల్లో వెతుకుతూ ఉంటాను. కానీ నిజమైన ఆహ్, సరైన చోటు నేను వెతికి ఆ శక్తితో నేను సాన్నిహిత్యం ఏర్పరచుకునే ప్రయత్నం చేయను. ఆ సాన్నిహిత్యం కొనసాగించే ప్రయత్నం నేను చేయను. అది నా ముఖ్యమైన సమస్య అని ఆయనన్నారు. యాహ్! మార్క్. I'm going to wrap it up here. So, through the process of really doing the 12 steps and with a consistent and persistent effort in our 12 suggestion of carrying this message, I had a spiritual change. And it was, as our book would say, I found it in the last place I would ever look, deep down within me. On page 55 of our book, it says, deep down in every man, woman, and child is the fundamental idea of God. It may be obscured or blocked by pomp, calamity, or worship of other things, but in some form or another, it is there. I looked for this power everywhere, and the whole time it was deep down within me. Chuck Chamberlain, one of the greatest AA members in America, used to say, what you came looking for, you came looking with. Everything you need, you already have. It's deep down in you. You are one with the power. And I believe it is the design of the 12 spiritual steps, nothing else, the 12 steps, to remove the things that stand between me and the power.
which has always been in me. And I'm grateful to Alcoholics Anonymous for a life that's amazing. And I'm honored to have a chance to come and share that with you. Thank you. థ్యాంక్ యూ మార్క్. సో నేను చివరిగా ఏం చెప్పి ముగిద్దాం అనుకుంటున్నానంటే అండి, ఈ 12 సోపానాల కార్యాచరణ ద్వారా నిజంగా నేను చేపట్టడం వల్ల, ఇది చేపడుతూ నా జీవితంలో అలవర్చుకోవడం వల్ల అండ్ ఈ ప్రయత్నం నేను కొనసాగించడం వల్ల నేను ఒక ఆధ్యాత్మిక మార్పును పొందగలిగాను. అండ్ ఇది నేను ఎక్కడ కనుగొనగలిగాను, ఈ శక్తిని నేను ఎక్కడ పొందగలిగాను అని అంటే, మన ఆల్కహాలిక్స్ అనానిమస్ బిగ్ బుక్లో పేజ్ నెంబర్ 55లో రాసి ఉంటుంది. నా లోపల నేను కనుగొనగలిగాను, నా అంతరంగంలో నేను తెలుసుకోగలిగాను. ప్రతి ప్రతి మనిషిలోనూ చిన్న పెద్దకు భేదం లేకుండా వాళ్ళ అంతరంగాల్లో ఈ శక్తి కేంద్రీకృతమై ఉంటుంది. కానీ ఈ ప్రపంచం లో ఉండే అనేక సన్నివేశాలు, నా అనువాదం కొంచెం తప్పైతే మన్నించండి, పేజ్ నెంబర్ 55లో ఈ పారాగ్రాఫ్ ఉంది. దానివల్ల వాళ్ళు ఈ శక్తిని కనుగొనలేరు, కానీ మన లోపలనే ఉంటుంది, అది మనం కనుగొనాలి అని అక్కడే మనం అక్కడే దాన్ని పొందగలుగుతాం అని రాసి ఉంటుంది. అండ్ అది నేను కనుగొనగలిగాను. చక్ సి అని ఒక అమెరికా ఏఏ సభ్యుడు, చాలా గొప్ప ఏఏ మిత్రుడు ఆయన మనకి ఎప్పుడు చెప్తూ ఉండారు, మీరు ఏదైతే వెతుకుతూ ఏఏలోకి వచ్చారో అది మీతోనే ఉంది అని ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. సో నాకు ఆ శక్తి ఎప్పుడు నాతోనే ఉండింది, ఈ రోజు కూడా నాతోనే ఉంది. ఆ శక్తి నేను ఒకటే. అండ్ నాకు నా అనుభవం వల్ల నాకు అర్థమైంది ఏంటి అంటే, 12 సోపానాల కార్యాచరణ వచ్చేసి నాకు ఆ శక్తికి మధ్యన ఉన్న అడ్డంకుల్ని తొలగించే ప్రయత్నం. అండ్ అది నేను చేపట్టినప్పుడు నిజాయితీగా నేను ఆ శక్తి ఒకటవుతాం. ఇది నా అనుభవం. అండ్ నేను ఆ శక్తితో ఈరోజు సాన్నిహిత్యం ఏర్పరచుకుని కొనసాగగలుగుతున్నాను ఈ 12 సోపానాల కార్యాచరణ వల్ల. ముఖ్యంగా ఏఏకి నేను చాలా కృతజ్ఞతను తెలుపుకుంటున్నాను. అండ్ మీకు కూడా కృతజ్ఞతను తెలుపుకుంటున్నాను, నాకు ఈరోజు తిరిగి ఈ జీవితాన్ని అందించినందుకు అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అని ఆయన షేరింగ్ ముగించారండి. థ్యాంక్ యూ మార్క్. లెట్ మీ జస్ట్ end the recording. Do you have anything more to share or is all right? Thank you.